తెలంగాణలో టైగర్ టెన్షన్ వేయడం లేదు. గత కొన్ని రోజులుగా జనగామ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలోని నర్మిట్ట మండలంలోని అమ్మపురం గ్రామంలో మరో 2 దూడలపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో నర్మిట్ట మండలంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రను సేకరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులిని బంధించేందుకు డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో గాలింపును ముమ్మరం చేశారు. మాకు ఒక 10 బర్రెలు ఉన్నాయి. 10 బర్రెలలో ఒక 4 బర్రెలు ఈనాయి. 4 దుడ్డలలో 2 దుడ్డలు ఏమో కొరికినాయి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చిర్రు. మేము ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి చెక్ చేస్తే ఇది పులి అడుగులు ఉన్నాయని దూరం నుంచి చూసిండ్రు. 2 దుడ్డలు చనిపోయింది. పాలు పిండుకుందామని మేము పొద్దున్నే ఉదయం రాగానే చనిపోయినాయి దుడ్డలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అడిగి తెలుసుకుందాం. కేకే, మహారాష్ట్రలో ఉన్నటువంటి తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించినటువంటి 3.5 ఏళ్ల మగపులి యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో 10 రోజులుగా టెర్రర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అడుగడుగున భయభ్రాంతులకు కూడా తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్నటువంటి ఏదైతే ఈ టైగర్ ఉందో ఆ టైగర్ జనగామ జిల్లాలో ఉన్నటువంటి లింగాలగనపురం మండలం కుందారం ఫారెస్ట్ నుంచి కుందారంకు సంబంధించినటువంటి గుట్టల మీదుగా మొత్తం జనగామ జిల్లాకు చేరుకుంది. జనగామ జిల్లాకు చేరుకుని నిన్న ఎక్కడైతే రఘునాథపల్లి మండలం ఉందో రఘునాథపల్లి మండలంలో ఉన్నటువంటి మండేలగూడెంలో ఒక ఆవును చంపడం అనేటువంటిది కలకలం రేగింది. తాజాగా ఇప్పుడు నర్మెట్ట మండలంలో ఉన్నటువంటి అమ్మాపురం లోపల గేదెకు సంబంధించినటువంటి 2 దూడలను చంపడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా 3 జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాలు అడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ టైగర్ ఏదైతే ఉందో టైగర్ కు సంబంధించినటువంటి పాదముద్రలను గుర్తించారు. మొత్తం ఒక 3 బృందాలు ఇక్కడ ఉన్నటువంటి కాజీపేటలో, ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండలో ఉన్నటువంటి జువలాజికల్ పార్క్ కు సంబంధించిన టీము, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి నెహ్రూ జువలాజికల్ పార్క్ టీము, పూణే నుంచి కూడా ప్రత్యేక బృందాన్ని రప్పించి 3 బృందాలన్నీ కూడా మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి డ్రోన్ కెమెరాల ఆధారంగా దానికి సంబంధించినటువంటి కదలికలను పసిగట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఈ పులి సంచరిస్తున్నట్టు ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మొదట బచ్చన్నపేట మండలంలోకి ప్రవేశించినటువంటి ఈ పులి ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి టంగుటూరు, షారాజీపేట మీదుగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి జీడికల్ కు సంబంధించినటువంటి ఫారెస్ట్ మీదుగా మొత్తం ఇప్పుడు టెర్రర్ సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి పాదముద్రలు ఏవైతే ఉన్నాయో పాదముద్రలను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి నిపుణులు వచ్చారు. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధానంగా ఇది ట్రాప్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, థర్మల్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొత్తం ఈ పాదముద్రలను కనిపెట్టి ఒక ప్రత్యేక వ్యూహంతో పులిని పట్టుకునేటువంటి ప్రయత్నం అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు ప్రధానంగా ఒకే ఒక విన్నపం అయితే ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చేస్తున్నారు. పులిని టెర్రర్ సృష్టించి కొంత అడిలిపోయే విధంగా, దాన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రవర్తించవద్దని చెప్పి మొత్తంగా ఫారెస్ట్ అధికారులు కోరుతున్నటువంటి వాతావరణం ఉంది. ప్రస్తుతం లింగాలగనపురం మండలం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగామ, తరిగొప్పుల, దేవరుప్పుల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను, రైతులను మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేసింది. ఎక్కడికక్కడికి వాళ్ళందరూ అక్కడ బందోబస్తుకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పికెటింగ్ కావచ్చు, పోలీస్ పార్టీస్ కావచ్చు, ఫారెస్ట్ అధికారులకు సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో జల్లెడ పెడుతూ ఒకవైపు పులి కోసం జల్లెడ పడుతూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలను అలర్ట్ చేస్తున్నారు. సాయంత్రం వేళ లోపల టంకు వేసి ఎక్కడ కూడా ఒంటరిగా ప్రయాణం చేయొద్దు, ఒంటరిగా వెళ్ళవద్దు, గుంపులుగా వెళ్ళండి అని చెప్పి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. రఘునాథపల్లి మండలం మీదుగా నర్మెట్టలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మచ్చుపాడు ఉందో మచ్చుపాడు గుట్టల మీదకు తొలుత వెళ్లడం అనేటువంటి దాన్ని పోలీసులు ప్రత్యేకంగా గుర్తించడం అనేటువంటి జరిగింది. ఇప్పటికీ పులికి సంబంధించినటువంటి కదలికలు అనేటువంటి ఒక
ఒక నిర్ధారణకు రాకపోవడం, దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి స్థావరాన్ని కనుక్కోకపోవడం అయితే చాలా టెన్షన్ కి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. చెప్పండి కేకే. అంటే ఆల్రెడీ అధికారులు పాదముద్రలు సేకరించారు కదా, దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? అంటే పులి ఏజ్ ఎంత, వెయిట్ ఎంత, ఇలాంటి ఏం చెప్తే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ తదుపరిగా? ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పూణే నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం కావచ్చు, నెహ్రూ జువాలజికల్ పార్కు, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి జువాలజికల్ పార్క్ సంబంధించినటువంటి అధికారులు పులికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన కదలికలపైన ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. 3.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి పులి, ఇది పూర్తిగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, తిప్పేశ్వరం సంబంధించిన మహారాష్ట్రలో ఉన్నటువంటి తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చింది. సరిగ్గా 3.5 సంవత్సరాలకు సంబంధించిన పులి, ఇది మగ పులిగా అధికారులు గుర్తించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ 3 ఎవరైతే కాకతీయ, అదేవిధంగా నెహ్రూ జువాలజికల్ పార్క్, అదేవిధంగా పూణే టెక్నికల్ టీం మొత్తం ట్రాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ట్రాక్ చేస్తున్నటువంటి క్రమం లోపల ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ట్రాక్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ముందు కొనసాగుతున్నారు. అది ఒకవైపు అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి ఎఫర్ట్ ఈ విధంగా ఉంటే, డీసీపీ రాజమహేంద్ర నాయక్ నేతృత్వం లోపల పోలీసులు కూడా మొత్తం సిఐలు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐల నేతృత్వంలో కూడా మొత్తం ఈ 3 అటు సిద్దిపేట, అదేవిధంగా ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామకు సంబంధించినటువంటి సరిహద్దు గుట్టలు, అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా మొత్తం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పులి అయితే మొత్తం ఈ ప్రాంతం లోపల ఒక టెర్రర్ సృష్టిస్తుంది. రోజుకొక చోట సంచరిస్తూ పశువులను చంపి తినడం అనేటువంటిది ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కావచ్చు, రైతులు కావచ్చు అడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మండలగూడెం, రఘునాథపల్లి మండలగూడెం శివారు లోపల పాదముద్రలను కనిపెట్టారు. ఆ పాదముద్రలను కనిపెట్టిన తర్వాత అక్కడ ఒక ఆవును చంపినటువంటి సిచ్యువేషన్ కూడా తీసుకున్న తర్వాత తెల్లారేసరికి నర్మేట మండలంలో ఉన్నటువంటి అమ్మాపురం లోపల గేదెకు సంబంధించినటువంటి 2 దూడలను చంపి తినడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రైతు ఈ సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. మొత్తం ఆ 3 జిల్లాల సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాల ప్రజలు, రైతులు అడలిపోతున్నారు. టైగర్ సృష్టించినటువంటి టెర్రర్ అనేటువంటిది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ కేకే.